ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/4/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము పౌర్ణమి ఉదయం 7:42 వరకు ఉండి తదుపరి బహుళ పాడ్యమి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం సాయంకాలం 5:39 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము రాత్రి 2:14 నుంచి తెల్లవారుజామున 3:57 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 10:16 నుంచి 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:09 నుంచి 3:58 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:13కి, సూర్యాస్తమయం 6:24 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు కాస్త స్థైర్యాలు ప్రదర్శించడం మంచిదే, కానీ మాట తీరు జాగ్రత్తగా చూసుకోండి. అతి ఆవేశము, అలాగే ఓవర్ ఎక్స్పెక్టేషను, ఓవర్ థింకింగ్, ఈ మూడు కూడా మీకు కష్టాన్ని నష్టాన్ని తెచ్చిపెడతాయి. జాగ్రత్త. ఈ విషయాలు కనుక మీ కంట్రోల్లో ఉంటే శుభవార్తా శ్రవణం, ధనయోగం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన అద్భుతంగా ఉండడం, మంచి వ్యక్తులతో పరిచయాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయబోతున్నారు. ఇబ్బంది లేదు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులకి మంచి విద్యా సంపద, ముఖ్యంగా పోటీ పరీక్షలు విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాటెట్ పరీక్షల్లో నెంబర్ 1 కేటగిరీలో ఉండగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. బ్యాక్లాగ్ పరీక్షలు పూర్తి చేసుకుంటారు. అకాడమిక్ పరీక్షలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, అనుకూల చోటికి బదిలీ పొందుకునే అవకాశాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కుటుంబ పరంగా మంచి అనుకూలతలు, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి కూడా ధన ప్రాప్తి, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. తప్పకుండా వివాహాది నిశ్చయితాంబులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నర్సరీ తోటలు, పూర్యాద్రి వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా ప్రశాంతమైన జీవనం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, రాజకీయ పరంగా ఎదుగుదల, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సువర్ణాభరణాలు కొనుగోలు చేయవచ్చును, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు బ్రహ్మాండం కనబడుతున్నాయి. ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, పెద్దల యందు మంచి అనుకూలమైనటువంటి శుభయోగ, ధన కనక వస్తు ప్రాప్తి, అలాగే ప్రయాణ లాభాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు మంచి విజయాన్ని సంపాదించడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆలోచన విధానాలు మళ్ళీ అనుకూలంగా ఉంటాయి. తప్పకుండా మీకు ఆర్థిక పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా కూడా శుభకరమైన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. ఈరోజు మీకు శుభకరమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా శుభకరమే. ఎందుకంటే వాహన యోగం, మాతృ సంబంధ వర్గాలను శుభవార్త వినడం, తల్లి యొక్క ఆశీర్వచన బలంగా ఉండడం వల్ల ప్రమాదాలన్నీ కూడా మీకు కాస్త
బయటపడతాయి, అంటే ప్రమాదాల నుంచి బయటపడతారు. తల్లి అటువంటి అదృష్టమైనటువంటి ఆశీర్వచనం కలిగిస్తుంది. ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన సౌఖ్యం. అయితే సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే మంచిది. కళాకారులకి క్రీడాగలిక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా ఈ రోజు మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగాలు ఉన్నాయి. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే వివాహ యోగం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మాట తీరుతో అందరిని ఆకట్టుకోవడం, నూతన వాహన యోగం, గృహలాభం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అన్యోన్య దాంపత్యం, శుభకరమైన సంతానం. క్రీడాకారులకి, కళాకారులకి, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్, సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఒక హడావుడి నిర్ణయాలు, ఆనందకరమైన నిర్ణయాలు మీకు శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగించబోతున్నాయి. అలాగే ప్రశాంతమైన జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర చేసే అవకాశం, అలాగే సోదరుల మధ్య మైత్రి, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఆనంద యోగాన్ని కలిగిస్తాయి. ప్రశాంతతకి మారుపేరుగా ఉండే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. సోషల్ మీడియా సాటిలైట్ మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, చాలా మంచి ప్రశాంతమైన శుభ యోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధనయోగము, వృత్తి లాభము, ఉద్యోగ అనుకూలత, విద్యా పరిపూర్ణత, శత్రునాశనం, మిత్రలాభం, శుభవార్తా శ్రవణం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, శుభకార్యాచరణ, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభయోగ, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతులు, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యా పరిపూర్ణత, వ్యాపార భాగస్వామితో మంచి లాభాలు పొందుకోవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఫలితాలు పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనంద యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతమైన వాతావరణం, అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు అభివృద్ధి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు. ముఖ్యంగా ఈ కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు బలంగా ఉంటున్నాయి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యాపార లాభం, ఉద్యోగంలో అనుకూలత, విద్యా లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి ప్రశాంతమైనటువంటి సుఖజీవనంగా చెప్పబడుతోంది. 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, వ్యాపార పరంగా నష్టాలు పొందుకునే అవకాశం, అయిన వారి నుంచి అపవాదులు, నిరాదరణ,
భార్యాభర్తల మధ్య, ప్రేయసీ పిల్లల మధ్య ఇబ్బందికర వాతావరణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, అలాగే ఆర్థికమైనటువంటి వ్యవస్థలో ఇబ్బందులు పడడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, అనవసరమైనటువంటి అపాత్ర దానం చేయడం, ఖర్చు ఎక్కువగా ఉండడం, మానసికమైనటువంటి విభేదాలు ఇవన్నీ కూడా ఎక్కువ కనబడుతున్నాయి. గణపతిని ఎక్కువగా పూజించండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, అలాగే తప్పనిసరిగా మీరు భగవద్గీతలో 7వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. విద్యా ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది, తస్మా జాగ్రత్త. అనవసర ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. ఈ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉన్నాయి. ఇంట్లో కానీ కార్యాలయంలో కానీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేయండి. రోగము కొద్దిగా బయటపడే అవకాశం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. క్రీడాకారులు, కళాకారులు జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో అనిశ్చితి ఏర్పడే అవకాశం. అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెరువులో నష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మధ్య దళారీ వ్యవస్థ నమ్మకండి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యవస్థలు మూతపడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అపనిందలు, అవమానాలు ఎక్కువగా పొందుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అపనిందలు, అవమానాలు పొందుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ నష్టం. ఆస్తి పంపకాలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మంది కష్టకాలం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ అప్రమత్తంగా ఉండండి. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణజంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా నష్టదాయకం చెప్పబడుతుంది, తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. నేను చెప్పినటువంటి భగవద్ ధ్యానం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు చాలా బాగున్నాయి. వృత్తి ఉద్యోగాదు లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువు లాభాలు, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు ముఖ్యంగా చాలా మంచి ప్రదర్శన, విదేశాల్లో, స్వదేశంలో పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, కుటుంబ పరంగా అభివృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఖాయం, మంచి పరిపూర్ణ విద్యా అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. స్వదేశంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, మీ మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. చాలా అత్యంత అనుకూలమైన శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణవిమోచనం, ఆత్మస్థైర్యం, మానసిక స్థైర్యాన్ని పొందుకొని సమస్తమైనటువంటి శుభకార్యాలు చేసేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణజంటకి చాలా మంచి శుభయంగా చెప్పబడుతోంది. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతులకి పంట లాభాలు, పూలు, పళ్ళు, పండించే లాభాలు, మత్స్యకారులకి అనుకూలత, చాలా ప్రశాంతమైనటువంటి అన్ని రకాల విషయాల్లో మీకు శుభయోగం, ఆనందకరమైనటువంటి లాభాలు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రశాంతత, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీలకు మాత్రం దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల క్రీడాగత అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, కొత్త వాహనాన్ని కానీ, కొత్త గృహం కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసీ పిల్లల సఖ్యత, మంచి మిత్రులతో అనుసంధానం, అనుబంధాన్ని పెంచుకునే అవకాశం, మర్చిపోయినటువంటి వదులుకున్నటువంటి స్నేహ బాంధవ్యాలు మళ్ళీ మీకు మొగ్గతొడిగే అవకాశం ఉంది. తప్పకుండా వారితో అనుబంధాన్ని పెంచుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో మంచి శుభయోగాలు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. ఈరోజు చాలా ప్రశాంతమైన సుఖ శుభ జీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కళాకారులకి క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో శుభయోగాలు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడగా ముఖ్యంగా చాలా మంచి ప్రయోజనం, సినిమా రంగంలో అభివృద్ధి బలంగా ఉండడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్లె వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రైతులు పూలు పలుకురాలు పండించే అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, వృత్తి ఉద్యోగాల లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలత, ఆనంద లాభం, స్వదేశంలో విదేశాల్లో వ్యాపార పరంగా, వృత్తి పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి శుభయోగంగా చెప్పవచ్చు. 9 అంకెను దృష్టిగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధన నష్టము, అనారోగ్యము, వ్యవహార నష్టము, నోటి దురుస్తనంతో ప్రమాదము, వాహన వేగము, మద్యపాన సేవనము, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేనిటువంటి డ్రైవింగ్ మీకు ప్రమాదాన్ని కలిగించబోతోంది. మద్యపానం సేవన చేసిన వాడి బండెక్కినా మీకు ప్రమాదమే. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా దుర్వార్తాశ్రమం ఉండవచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం ఫైర్ అవ్వవచ్చు. జన్మజాతకం తప్పక చూయించండి. తగిన పరిహారాలు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు వివాదాల్లో వెళ్ళకండి. నోరు ఎంత అదుపులో ఉంటే అంత మంచిగా చెప్పబడుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో జాగ్రత్త. విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ప్రయత్నాన్ని చేయకూడదు. ఆల్రెడీ విమానం టికెట్ కొన్నామండి, ప్రయాణం ఉంది, అసలే యుద్ధం వల్ల మాకు అనేక ఇబ్బందులు వచ్చాయి, ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలి అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం, దశాంతర దశల జపము చేయించుకోవడం చాలా మంచిది. తద్వారా మీ ప్రయాణం శుభవంతము, సుఖవంతమవుతుందన్న విషయాన్ని గమనించండి. లేదా నష్టం వస్తుందా అని అడగకండి. జన్మజాతకులు మీ అదృష్టం బాగుండి పెద్దల ఆశీర్వచనం ఉంటే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. సరే, ఏదేమైనా కళాకారులు క్రీడకు జాగ్రత్త, సినిమా రంగంలో వ్యాపార విషయం జాగ్రత్త, రాజకీయ రంగంలో అనిశ్చిత ఏర్పడే అవకాశాలు, లేనిపోని అనవసర వివాదాలు, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవ నష్టాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, రైతులు, పూలు పలు కూరగాయలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారులు జాగ్రత్త. భాగస్వామి వ్యాపారులు జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకూడదు, తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, వ్యాపార లాభం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లేని లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి రోజులు చేపల లాభాలు, వ్యాపార పరంగా వృత్తిపరంగా లాభాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, అలాగే కన్సల్టెన్సీ ముఖ్యంగా ఆధారపడవచ్చు. తప్పకుండా మీకు ఆర్థిక అభివృద్ధి ఉంది. కుటుంబ పరంగా ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, మంచి మాట తీరుతూ అందరినీ ఆకట్టుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, అలాగే విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర చేసే అవకాశం బలం కనబడుతుంది. ఇది చాలా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.